అందరికీ నమస్కారం. కువైట్‌లో జూలై 1వ తేదీ నుంచి కొత్త చట్టం, కొత్త రూలు అమల్లోకి రానుంది. దీంతో ఆర్టికల్ 18 సూన్ వీసా కలిగిన వారు తమ యొక్క యజమాని యొక్క అనుమతి పొందాల్సి ఉంటుంది. అలాగే మీరు సాహెల్ అప్లికేషన్ ద్వారా మీరు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళే ముందు మీ యొక్క టికెట్టు, మీ యొక్క వివరాలైతే అందులో పొందుపరిచి ఏ విధంగా వెళుతూ ఉన్నారో, రోడ్డు మార్గాల ద్వారా వెళుతూ ఉన్నారా? ఫ్లైట్ ద్వారా వెళుతూ ఉన్నారా? లేకపోతే మీరు జల మార్గం ద్వారా వెళుతూ ఉన్నారా? పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత మీ యొక్క ఎగ్జిట్ పర్మిట్ మీ యొక్క యజమానికి పంపించబడుతుంది. మీరు ముందుగా కువైట్‌లో ప్రవాస ఉద్యోగి అయితే కువైట్ దేశం నుంచి ప్రయాణించాల్సిన అవసరం ఉంటే సాహిల్ వెబ్ ద్వారా ఎగ్జిట్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు తప్పనిసరిగా సాహిల్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సాహిల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కింద మెనూ అయితే ఉంటుంది. ఆ యొక్క మెనూలో సర్వీసెస్ ఉంటుంది. దానిపైన అయితే మీరు నొక్కాల్సి ఉంటుంది. తర్వాత ఆ యొక్క జాబితాను కిందికి స్క్రోల్ చేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అని చెప్పి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత అందుబాటులో ఉన్న ఎంపికల నుంచి ఎక్స్పర్ట్స్ లేబర్ సర్వీస్ ఉంటుంది. దాన్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎగ్జిట్ ఫార్మేట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు బయలుదేరుతూ ఉన్న తేదీ, అలాగే మీరు తిరిగి వచ్చే తేదీలతో సహా అవసరమైన వివరాలని మీరైతే పూరించాల్సి ఉంటుంది. పూర్తయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఆమోదం కోసం ఆటోమేటిక్‌గా మీ యొక్క యజమానికి పంపించబడుతుంది. మీ యొక్క యజమాని ఆమోదం తెలిపితే గాని మీరైతే కువైట్ నుంచి మీ యొక్క దేశానికి వెళ్ళిపోవచ్చు. ఏదేమైనా సరే కానీ ఈ నిర్ణయం పైన విమర్శలు వస్తున్నాయి. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి ఈ యొక్క విషయాలు అందరూ గమనించాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.